అందరికీ నమస్కారం. సో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక్క హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. అదే అన్‌ప్రెడిక్టబుల్. సో ఏ సినిమా గురించి మాట్లాడుతానో అర్థమైపోయింది కదా, గేమ్ చేంజర్ అండి. సో గేమ్ చేంజర్ గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ నౌ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మెగా అభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా ఫర్ ఎవర్ లవ్ చేసే పర్సన్, ఎవర్ గ్రీన్ హీరో ఇప్పటికీ కూడా శ్రీకాంత్ గారు. అసలు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ చూసి చాలా ఇంటెన్స్ అవుతూ ఉన్నారు. అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని ఒక చిన్న ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్. అస్సలు లేట్ చేయొద్దు, శ్రీకాంత్ గారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. గేమ్ చేంజర్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్‌ప్రెడిక్టబుల్ హ్యాష్ ట్యాగ్ బాగుంది సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా బాగుంది. ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ నా క్యారెక్టర్ కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు. అది మొన్న చిన్న రివీల్ చేశారా, చాలా మంది గుర్తుపట్టలేదు. అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది. కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను. బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను, ఇలా చేయగలను అనేది కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో, సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది నాకేనా, నా క్యారెక్టర్ అని చెప్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో, అంత శంకర్ గారి సినిమాలో, అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి, ఎస్ ఇదే మీ క్యారెక్టర్ అనగానే నేను ఏం మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్నాను. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు. ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను, అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకే కాదు, అన్‌ప్రెడిక్టబుల్ ఇప్పుడు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఎక్సైటింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. సో మొన్న లక్నోలో సార్ అసలు ఆ ఈవెంట్ అసలు చాలా గ్రాండ్గా అనిపించింది సార్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, అంటే మూవీ లవర్స్ అందరూ కూడా ఆ బజ్ని ఎంజాయ్ చేసాం. సో మీకేమనిపించింది సార్ ఆ రెస్పాన్స్ చూసినప్పుడు? ఫస్ట్ 100% ఇప్పుడు ఇది నాడే జోక్. ఇప్పుడు వీళ్ళంతా గ్లోబల్ స్టార్కి ఎక్కడికి వెళ్ళిపోయారు, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ కర్ణాటక కానీ, ఈరోజు తమిళనాడు కానీ, ఎక్కడికి వెళ్ళి మన నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు ఆర్టిస్టులకు ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఎవరికి లేదు. అందుకని వాళ్ళ ఫిలిమ్సే ఎక్కువ ఈ మధ్య గత 10 yearsగా ట్రెండ్ అవుతూ, ఒక సినిమాని మించి ఇంకొక సినిమా, ఇంకో సినిమా మించి ఇంకొక సినిమా అలా ఎంతో పోటీ పడుతూ వాళ్ళకి డామినేట్ చేసుకుంటా వెళ్ళే రేంజ్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది ఇస్ ద హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్స్, హ్యాట్స్ ఆఫ్ అలాగే మన హీరోస్. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఈరోజు రాజమౌళి గారు కానీ, తర్వాత సుకుమార్ గారు కానీ, వీళ్ళంతా, త్రివిక్రమ్ గారు ప్లస్ కొరటాల శివ గారు, మన దేవరా, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, హై స్టాండర్డ్స్ మీద, ఇప్పుడు ప్రతి విషయం మీద, ఈవెన్ సీజీ మీద కానీ, లేకపోతే ఎలా ఉంటుంది విజువల్గా వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ హై స్టాండర్డ్స్లో ఉంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు. అది మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. అది ఇక్కడే కాదండి, మన తెలుగు వాళ్ళు అనేప్పటికీ ఏమవుతుందంటే, ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకు సపరేట్ గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సపరేట్ ఇదిగా ఉంటారు. అలాగే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం, ఇంటర్నేషనల్లీ మంచి సినిమా అవుద్దని ఒక పక్కా, ఈ సినిమా ఏంటంటే ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ. రెగ్యులర్ మూవీ లాగా ఉండదు, పక్కా కమర్షియల్ అండ్ ఇట్స్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెటైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. సాంగ్స్ మీకు తెలియదు, సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారనేది అందరికి తెలిసిందే, చరణ్ ఎలా చేస్తాడని అందరికి తెలిసిందే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. ఓకే, సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో ఇంకా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ని సంపాదించేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారంటే, ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్, ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి, RRR తర్వాత వచ్చే ఫిలిం కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గేమ్ చేంజర్ గురించి మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రామ్ చరణ్తో నేను రెండో సినిమా గోవిందవాడలో చేశాను, ఒక బాబాయ్ క్యారెక్టర్గా చేశాను. అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 10 years బ్యాక్, అది ఆల్మోస్ట్ 10 years 15 years బ్యాక్. దాని తర్వాత
ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిబుల్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు, ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, గ్లోబల్ స్టార్ ఎలా ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడో అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు రంగస్థలంలో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉండాలి, దాని మీద అది చేస్తాం, మనం చేయగలము అనే ఒక దమ్ము ఉంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం. ఇప్పుడు దీంట్లో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, అప్పన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్గా కనపడాలి. టూ క్యారెక్టర్స్ స్టైలిష్గా, ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అంటే పంచకట్లో చాలా బాగుంది, పంచకట్లో ఎలా ఉంటుంది, పెద్దరికంగా ఉండాలి, పెద్దరికంగా చాలా స్టబర్న్గా ఉండాలి. బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ వెనకాల ఎంత డెడికేషన్ కానీ వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం. ఓకే. అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్, ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కంటెంట్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటివరకు. సో గేమ్ చేంజర్లు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు అందరూ అభిమానులు కూడా. సో కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్తారు సార్? ఆడియన్స్తో పాటు మేము కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే మేము కూడా ఈగర్ వెయిటింగ్ ఈ సినిమా, ఎందుకంటే టోటల్ ఫిల్మ్ మేము చూడలేదు కాబట్టి. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషను, ఆ గ్రాండియరు ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ నాకు తెలుసు, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేవాడు ప్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ, ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు. ఆయన ఒక సినిమా స్టాండర్డ్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్, శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది, మనం చూసాం అంతకుముందు. అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం, అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అందుట్లో, ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటంటే పొలిటికల్ ఉన్నా కూడా మెసేజ్ 100% మెసేజ్, మెసేజ్ లేకుండా ఉండదు సినిమా. మంచి ట్విస్టులు ఉంటాయి, అంటే ఏం జరుగుతుంది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా, ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా, పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికి కానీ సరే, ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్. ఇది శంకర్ మార్క్ ఫిలిం, 100% శంకర్ మార్క్ ఫిలిం లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుందని, కమర్షియల్ ఫిలిం అవుతుందని మా నమ్మకం. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కథతో పాటు మ్యూజిక్తో పాటు రైటింగ్స్ చాలా పెక్యులర్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సార్. లైక్ కొన్ని సినిమాలు ఆ బ్రాండ్ మేనరిజంని క్రియేట్ చేసేస్తున్నాయి. దీనికి వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు అస్సలు ఎంత ఎక్సలెంట్ ఇచ్చారనేది చెప్తున్నారు, ఎందుకంటే మాకు కొంచెం చాలా దాచేసి ఉంచారు ట్రైలర్లో అయితే. సో ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ వైజ్ ఏంటంటే ఆ లుక్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, డైలాగ్స్ ఎక్స్ట్రార్డినరీ డైలాగ్స్, అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండాలి, అన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా. బేసికల్గా ఏంటంటే శంకర్ బేసికల్లీ ఈజ్ ద రైటర్. శంకర్కి ఏం కావాలి, ఇప్పుడు తమిళ అన్ని లాంగ్వేజ్లో అవుతుంది, తెలుగుకి ఎలా ఉండాలి అనేది, అంటే తెలుగు సినిమా కదా, తెలుగులోనే చేసాం, తెలుగు ఇంపార్టెంట్ మనకి. అందుకే బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ అంటే అందరూ తెలిసిందే, దాని గురించి కొత్తగా ఏం చెప్పేది లేదు. శంకర్ గారి సబ్జెక్ట్ని బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మన ఎలా డైలాగ్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అప్పన్నకి ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ కావాలి, ఆ ఫ్లాష్ బ్యాక్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఆ డైలాగ్స్ కానీ కానీ అంటే సిస్టమ్ మీద అవగాహన ఉంటే తప్పితే రైటర్స్ కూడా దాని మీద అంత డైలాగ్స్ రాయలేరు, ఎందుకంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి రైటర్స్కి. అనేది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సినిమా చేస్తున్నట్టే పొలిటికల్ గురించి అవగాహన ఉండాలి, ఏ భాష మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. అలాగే బుర్రా సాయి మాధవ్ గారు దాంట్లో ఇది కాబట్టి డెఫినెట్గా డైలాగ్స్, ఇటువంటి సినిమాలో డైలాగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత కమర్షియల్గా ఓన్లీ ఫైట్లును ఇవే ఉండవు కదా, ఎందుకంటే ఇది పొలిటికల్ బేస్ ఫిలిం. ఇటువంటి దాంట్లో డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని కోక్కలు ఉంటాయి, ఎందుకంటే ఇది ఎస్జే సూర్య క్యారెక్టర్ కానీ, జయరామ్ క్యారెక్టర్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మళ్ళీ సముద్రకాని క్యారెక్టర్ ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. ఎస్జే సూర్య అంటే కనుక మళ్ళీ సరిపోతా శనివారం తర్వాత మళ్ళీ ఒక విజృంభణ క్యారెక్టర్ దీంట్లో ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఓకే. సో మ్యూజిక్ సార్ నిజంగా సెట్ చేసేసారు ఈయనైతే, ఇప్పటివరకు ఇచ్చిన బీజిఎమ్స్ కావచ్చు, సాంగ్స్, తమన్ గారి గురించి అసలు
ఆయనకు ఒక ఇది ఉంది సార్, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డ్రమ్ పగలగొట్టేస్తారంట. అంటే ఏదో ఒకటి టెక్నీషియన్గా ఆయన ఏదో ఒకటి చేస్తూ పగలగొట్టారు మాకు తెలియదు, పగలగొడతారని మాకు తెలుసు. ఓకే, చూసిన తర్వాత తెలుస్తుంది ఎన్ని పగలగొట్టాడు అని. తమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫేమస్, బట్ అట్టగా ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. అందులో మెలోడీ సాంగ్ ఒకటి ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ అప్లాజ్ అది బయట. ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫేమస్. అంతేగా జనరల్గా తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు అఖండ చూసుకోండి, కొన్ని సినిమాలు చూసుకుంటే దాంతో ఎలివేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా బీభత్సంగా ఉండబోతుందని నాకు ఇచ్చారు. చాలా బాగా చేశారని. ఓకే, ఇప్పుడు హీరోస్ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం సార్, కానీ మిమ్మల్ని మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పి అనేయచ్చు. మీరు అగ్రీ చేస్తారా? ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాస్లో కనిపిస్తూ ఉన్నారు. మనం అన్ని సినిమాలు వెళ్దాం అండి, వాళ్ళని అందరు పాన్ ఇండియా అని మనం వెళ్తా ఉంటాం వాళ్ళతో పాటు, అంతే అంతే. ఎందుకంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఇది చేశాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్తే నన్ను గుర్తుపడతారు, గుర్తుపడితేనే చాలు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఇప్పుడు నిన్ను మొన్న నేపాల్ ఇవన్నీ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సినిమా ఇప్పుడు అక్కడ సినిమాలు ఎవరైతే వస్తారు, వీళ్ళే వస్తున్నారు. అల్లు అర్జున్ది, తారక్ది, చరణ్ది, ప్రభాస్ది, మహేష్ బాబు, వీళ్ళే ఉంటాయి ఎక్కువ ఆడే అయ్యే. వాటిల్లో నటించామనుకోండి, వాటిలో మనం క్యారెక్టర్ చేసామనుకోండి, మమ్మల్ని కూడా గుర్తుపడతారు. ఓకే, ఆటోమేటిక్గా రేపొద్దున కన్నడ నుంచి వస్తే శ్రీకాంత్ పెట్టుకుందాం, నేను అందరికీ తెలుసు కదా, తెలుగులో బాగా ఇది కదా అనేది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు. మనం ఒక్కడే కదా పాన్ ఇండియా, వాళ్ళు కూడా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియాకి వెళ్తాయి. అది మనం గ్రేట్, సౌత్ ఇండియన్ గ్రేట్, టోటల్గా ఇండియన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు, మొత్తం టోటల్ ఇండియన్ ఫిల్మ్. దట్స్ ఇట్. ఓకే, సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో. సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. సో మీరేం చెప్తారు అసలు? డెఫినెట్ అండి. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిలిం చేస్తూ ఉంటాం, కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం. కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటుంటారు. అంటే వీళ్ళు తెలుగు ఫిలిం, వీళ్ళు తెలుగు ఫిలిము అంటే బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ అన్నింటికల్లా హైయెస్ట్ కదా మనది. నేను ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ అనమాట, గేమ్ చేంజర్ గురించి. ఒక్కొక్కటి నేను పిక్చర్ చూపిస్తాను, లేదంటే ఒక వర్డ్ చెప్తాను, సో మీరేం చెప్తారు ఏంటనేది. సో ఫస్ట్ మన సినిమా గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యూఎస్లో ప్రమోషన్స్ కొంచెం ఇలా స్పెషల్గా చేస్తున్నారు యూఎస్లో. సో ఫస్ట్ అది ఇంకా అది స్టాండర్డ్స్ వెళ్ళిపోయింది, ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ సో. యా అక్కడ ఎందుకు మన సినిమా అనేది మనకి న్యూయార్క్ దాంట్లో వేయడం అనేది మన రామారావు గారు చెప్తున్నా, మన ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వస్తాయి అక్కడ ఆ క్లాక్ టవర్లో, దాంట్లో మన మ్యాన్హాటన్ దాంట్లో మరి అటువంటి ప్లేస్లో వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా దాంట్లో ఇది చేస్తున్నారు, కొత్తగా ప్రమోషన్స్. మొన్న షిప్ సముద్రంలో ఇది చేశారు. అన్ని ఐడియాలు మనకే వస్తాయి, మన వాళ్ళకే వస్తాయి ఇవన్నీ, కానీ మన వాళ్ళే ఫస్ట్ చేస్తున్నారని కూడా హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ లుక్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న పిక్చరే వచ్చింది ట్రైలర్లో, దాన్నే వేసి శ్రీకాంత్ క్యారెక్టర్ అని రోల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ ఫోటో పిక్చర్ అయితే కలెక్ట్ చేశా. ఇది ఒక్క పిక్చరే ఉంది యాక్చువల్లీ. ఏం చేస్తున్నారండి అసలు ఇంత సార్? గ్రూమింగ్ నార్మల్ విషయం కాదు యాక్చువల్లీ. అంటే హెయిర్ ఉన్నా కూడా బాలీవుడ్ చూపిస్తూ, అండ్ ఈ మేకప్ ఒకటి అది కుదిరితేనే ఆ క్యారెక్టర్ చేయగలం మనం. ఆ గెటప్ వస్తే ఆ గెటప్కి మనం బాగున్నాం ఉంటేనే దాని క్యారెక్టర్ని వాళ్ళు మనలో చూస్తారు. వాళ్ళు ఇది వేసుకుని చూస్తారు, మొత్తం డ్రాయింగ్స్ వేసుకుని శ్రీకాంత్ సూట్ అవుతాడో లేదా ఈ క్యారెక్టర్కి, అంటే పర్సనాలిటీ ఇవన్నీ చూసుకొని ఆ గెటప్ వేసుకొని బాగుంటానంటే మనం వేసుకుంటారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించారు, ఎందుకంటే గెటప్ కుదిరితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తారు అనుకుంటారు వాళ్ళు. అలా ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇది షాకింగ్గా ఉంటుంది. మీకు ఫస్ట్ ఇలా రెడీ అయిన తర్వాత షార్ట్ రెడీ అని యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ అని అనిపించింది సార్? ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు, బట్ దిస్ ఇస్ ద వెరీ స్పెషల్. ఎలా ఉంటుంది అనేది భయం, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు స్క్రీన్లో నేను ఎలా ఉంటాను అంటే మామూలుగా చూడడానికి స్క్రీన్లో చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు ఒకసారి బాగుంటుంది అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసిన తర్వాత ఇదేంటి ఇట్లా ఉంది
అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను ఫస్ట్ అయితే ఎప్పుడైతే చేశాను ఇమ్మీడియట్గా మానిటర్లోకి వెళ్ళి ఒక్కసారి చూసుకున్నాను. ఇక నేను తర్వాత నుంచి మానిటర్ జోలికి వెళ్ళాను, ఎక్కువ వెళ్ళాను. ఎందుకంటే శంకరాలు కూర్చొని వాళ్ళు చూసుకుంటారు, ఆయన రెడీ ఓకే అంటేనే ఇంకా అంతే ఓకే అన్నట్టు లెక్క. మళ్ళీ మేము 1 hour కూడా అడగం, మనకు ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుందంటే బాగున్నట్టే. మళ్ళీ నేను చూసి నేను ఇంకొంచెం చేస్తాను అనేది ఉండదు అంతే. ఈ గెటప్ అలా ఆ కాన్ఫిడెంట్తో చేశాను. ఓకే, మేమైతే నిజంగా సర్ప్రైజింగ్గా ఉన్నాం ఈ గెటప్ చూసినప్పుడు, క్యారెక్టర్ సంబంధించి. సార్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ లుక్ చూసినప్పుడు ఊహ గారి నుంచి వచ్చిన వర్డ్ ఏమైనా చెప్తారా? అంటే మీరు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. అమ్మ షాక్ అంటే ఊహ తనకి చూసి సేమ్ అలాగే ఉన్నాం. మా ఫాదర్ యాక్చువల్గా మా ఫాదర్ అలాగే ఉంటాడు. అవునా? ఫాదర్ గెటప్ చూసి ఫాదర్ని చూసే దాన్ని డిజైన్ చేశారు. అచ్చా, ఓకే. ఫాదర్ కూడా సేమ్ బాల్డ్ హెడ్, సేమ్ ఇక్కడ హెయిర్ కొంచెం అట్లా ఉండి సేమ్ అలాగే ఉంటారు అనమాట. ఈ చిన్ కూడా డబుల్ చిన్ ఫాదర్ది అలా ఉండి సేమ్ ఆ గెటప్ని చేస్తే నేనే షాక్ అయ్యాను ఫస్ట్. అమ్మ ఏంటి ఇట్లా వచ్చింది. ఈ ఫోటోలు ఇంటికి పంపించా, మిసెస్కి పంపించా. ఎందుకంటే బాంబేలో టెస్ట్ చేసాం కాబట్టి ఇది అక్కడ నుంచి చూసుకొని చేసిన తర్వాత పంపిస్తే సేమ్ దానిలాగా ఉన్నారు. అది ఇంత రిజంబ్లెన్స్ ఉంది అది అని. మామూలుగా అయితే కనుక అంత అనిపించదు, ఆ గెటప్ వేసేపాటికి అలా అనిపించింది. అలాగే మా మదరు చూసి తను షాక్ అవ్వడం. చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటారు, ఆయన కూడా అంతే. అదే లెవెల్లో మీకు మీ బర్త్డే కూడా మీకు వచ్చి మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, ఏదో ఒకటి రిసీవింగ్ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. సో ఈ లుక్లో చూసినప్పుడు చిరంజీవి గారు చెప్పిన వర్డ్ ఏమైనా గుర్తుందా, లేదా మెమరీ ఏమైనా షేర్ చేశారు? చూపించాయి గెటప్ అనేది చూశాను ఆల్రెడీ. మరి వేరే వాళ్ళు చెప్పుంటారు డెఫినెట్గా. చూసి మాత్రం షాక్ అయిపోయారు. ఆయన సేమ్ రే మొత్తం ఫాదర్ లాగానే ఉన్నావు, నువ్వు నాన్నలాగానే ఉన్నావు. నాన్న తెలుసు కదా బాగా, నాన్న తెలిసి సేమ్ అలాగే ఉన్నావు నువ్వు, బాగుంది, గుడ్ సూపర్. అట్లయితే హ్యాపీ, బాగుంది ఆ క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్. అవునవును విన్నాను నేను మంచి క్యారెక్టర్ అని. అది ఎస్జే సూర్య గారిని సార్ మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు సరిపోదా శనివారం తర్వాత మరో నెక్స్ట్ లెవెల్ అని అన్నారు, కానీ ఈ నుంచి నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా నుంచి. సో 1 wordలో ఏమైనా చెప్తారా ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ గురించి? వండర్ఫుల్ ఆడిషన్. ఎందుకంటే అతనికి ఒక సపరేట్ స్టైల్ క్రియేట్ చేసేసుకున్నాడు. డైలాగ్ డిక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది అతను. ఎందుకంటే ఇంటెన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో. అతని క్యారెక్టరైజేషన్ రాసేటప్పుడే అలా రాస్తారేమో అనిపిస్తుంది మనకి, కానీ అదే వేరే వాడు చేస్తే వేరే రకంగా ఉంటుంది. కానీ ఇతను సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాడు. అలా ఎస్జే సూర్య ఈజ్ మంచి ఆర్టిస్ట్. ఈరోజు ఈ సినిమాకి కూడా బాగా హెల్ప్ అవుతాడు అనే అంటే ఆ క్యారెక్టర్ అతనే చేయగలడు అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తాడు ఏ క్యారెక్టర్ చేసినా. హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్? లక్ అంటే దే అప్రోచ్డ్ మీ అండ్ వాళ్ళు రావడం, నన్ను అడగడం ఈజ్ ఓన్లీ ప్యూర్ లక్. ఓన్లీ 1 word అంటే ప్యూర్ లక్ ఈ క్యారెక్టర్ రావడం అనేది. ఎందుకంటే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను జనరల్గా. నాకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది, ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అలా నేను డౌన్ చేసుకోవడం గురించి కాదు. నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. ఇంకొక 10 years పోతే తప్పితే అటువంటి క్యారెక్టర్ చేయలేమనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీలింగ్. లక్, ప్యూర్లీ లక్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ గేమ్ చేంజర్? హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ఇట్? ప్రిపరేషన్ అనేది ఓన్లీ గెటప్ ప్రిపరేషన్. 4 hours నాకు గెటప్. 4 hours గెటప్ అనేది ఫస్ట్ నా గెటప్ చూసుకుని బాగుంది, డైరెక్టర్ బాగుంది, అందరూ బాగుంది అన్న తర్వాత రిలాక్స్ వెళ్ళడం చేసుకుని రావడం అంతే. సో వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు సేమ్ సంథింగ్. వండర్ఫుల్ పర్సన్ నాకు తెలుసు. ఇక అది ఏముంది ఇంకా చెప్పేది పెద్దాకా. చరణ్ అంటే నాకేంటంటే మా ఇంట్లో కుర్రోళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆయనతో చేసేటప్పుడు కూడా నా అన్నయ్యతో సినిమాలో నేను ఎలా స్క్రీన్ షేర్ చేసుకున్నాను అదే ఫీలింగ్ ఈయన చూస్తే. అంటే ఇట్టు దిగిపోయాడు ఆయన. సేమ్ చిరంజీవి గారు ఎలా ఉంటారో చక్కగా అందరితో మాట్లాడడం, అందరితో ఇది చేసుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇది కానీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, డీసెంట్ పర్సన్. సార్ అసలు రామ్ చరణ్ గారిని ఎక్కడ చూసినా కూడా ప్రొఫెషనల్గా ఉంటారు, స్మైల్ చేస్తూ ఉంటారు. సెట్స్లో ఏమైనా అల్లరి చేస్తారు లేదంటే అదే ప్రొఫెషనల్గా ఉంటారు? అసలు ఏముండదు, చక్కగా మాట్లాడతారు. మామూలుగా చక్కగా ఒక డీసెంట్గా ఉంటుంది, అంతా డీసెంట్గా ఉంటుంది, చాలా డీసెంట్ పర్సన్. సో మీరు 2014లో గోవిందుడు అందరి వాడేల సినిమాలో రామ్ చరణ్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గేమ్ చేంజ్, ఈ 10 yearsలో ఏమైనా చేంజింగ్ ఉందా చేరణ్ గారిలో కావచ్చు మీలో కావచ్చు? చేంజ్ ఉంది, గ్లోబల్ స్టార్ కదా. నాలో చేంజ్ ఉంది. హీరో నుంచి క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి అప్పుడు కూడా అది కూడా క్యారెక్టరే, బట్ దాని తర్వాత కూడా నేను హీరోగా చేశాను. అది చేశాను. బట్
వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చరణ్ ఇస్ వాళ్ళు దాన్ని మన ఇండియన్ స్టాండర్డ్స్ని సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ మన ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్తున్న నిజంగా చూస్తుంటే గర్వంగా ఉంటుంది. సో వర్కింగ్ విత్ శంకర్ గారు, సే సంథింగ్ సార్. శంకర్ గారు ఈజ్ ఏంటంటే వెరీ కూల్ పర్సన్. ఆయనకు సినిమా మీద తప్పితే ధ్యాస ఎప్పుడు చూసినా ఏ షాట్ ఎక్కడ పెడతాం, ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడో ఉన్న ఆర్టిస్ట్ని కూడా ఈరోజు వచ్చి రేపు చిన్న చేంజ్ వచ్చేసినా కనిపెడతాడు ఆయన, అంతా ఉంటుంది. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి మేకప్ వేసినప్పుడు చిన్న చేంజెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేంజెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టి మళ్ళీ వాళ్ళని పిలిచి ఇక్కడ తేడా ఉంది నిన్నట్లాగా లేదని చెప్పి పంపిస్తాను. అంటే అంత అబ్జర్వ్ చేస్తారు ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ, అంత అబ్జర్వేషన్ ఉంటుంది. నువ్వు పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి నచ్చిందంటే కనుక ఆయన వెళ్ళిపోతా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు. నచ్చలేదంటే కనుక ఆయన టేకులు ఎన్ని టేకులన్నా వెళ్తానే ఉంటాయి. ఓకే, ఆయన ఏ చేసినా కూడా వన్ మోర్ సారీ సార్ నాకు అక్కడ కావాలి అది. ఓకే, అంత క్లారిటీ ఉన్న వ్యక్తి. ఓకే. సో మీరు చిరంజీవి గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. సో ఇద్దరిలో ఉన్న సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా? నాకు ఆయన చూస్తే ఈయన చూసినట్టే ఉంటుంది, ఈయన చూస్తే ఆయన చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే వాయిస్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ గ్రాండీర్ కానీ, ఆ రాయలిటీ కానీ, అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడడం కానీ, మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం కానీ, అందరూ ఇద్దరు సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ అలా ఉంటాయి. ఓకే. సో ఇప్పటికి వచ్చి 34 years అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి? 34 years. సో ఈ జర్నీని చెప్పాలని ఏం చెప్తారు సార్? చెప్పాలి నా జర్నీ ఎలా ఉంది. ఎవర్గ్రీన్ హీరో అని చెప్తారు సార్ ఎప్పటికీ. ఈ జర్నీ అంటే ఒక రకంగా అదృష్టం, లక్. ఇంతకాలం ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుంది, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ ఇంకా నన్ను శ్రీకాంత్ కావాలనుకుంటున్నారు, డైరెక్టర్స్ కావాలనుకుంటున్నారు. అంటే ఇంకొక గేమ్ చేంజర్ నా లైఫ్లో. ఇంకొక హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్లు చేస్తాను నేను ఎప్పుడు అనుకున్నాను. డెఫినెట్గా ఎవరన్నా సరే కొంత తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళాల్సిందే అనేది నేను ఫస్ట్ నుంచి కూడా నేను హీరోగానే ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ 30 సంవత్సరాల్లో హీరోగా చేశాను, విలన్గా చేశాను, క్యారెక్టర్ చేస్తున్నాను. రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల ఫ్రెండ్స్, రకరకాల ఇది హ్యాపీ లైఫ్ వెళ్తా చక్కగా అదృష్టంగా భావిస్తున్నాను. లక్ ఈజ్ అ ప్యూర్లీ లక్. ఓకే. సో మీ ఎంటైర్ ఫిలిం జర్నీలో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తారా? అంటే అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే ఇప్పుడు ఏదన్నా సరే సినిమాల మీద ఉండాలి. నా పెళ్లిసందడి అనేది గేమ్ చేంజింగ్ అంతే కదా, డెఫినెట్గా 100%. ఎందుకంటే అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ, దాని తర్వాత అసలు ఇంకా చూసుకోకుండా వెళ్ళింది. అప్పటి వరకు అటు ఇటు ఉండేది. అంటే ఏంటి ఆమె ఇద్దరు హీరోలు, అప్పుడే తాజ్మహల్ వచ్చింది, సెటిల్ అవుతామా లేదా అనుకున్న టైంలో ఒక్కసారి గేమ్ చేంజ్ చేసి పడేసిందే పెళ్లిసందడి. ఓకే. ఎస్, అది మాత్రం అక్కడి నుంచే ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోవాలనుకుంటున్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్లో ఉన్నాయి, కొన్ని సినిమాలు ఇదే ఉన్నాయి. బట్ ఏదైనా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన సినిమా, లేడీస్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ అప్పుడు రావడం, ఒక ఫ్యామిలీ మ్యాన్ కావడం అనేది పెళ్లిసందడి. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది కదా, మన ఖడ్గం రిలీజ్ అయింది సార్, సూపర్ రెస్పాన్స్ యాక్చువల్లీ. కానీ మా అందరికి ఎప్పటికీ కూడా పెళ్లిసందడి మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. డెఫినెట్గా నాకు అనిపిస్తుంది అది. బట్ ఇప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి, కాబట్టి చూస్తారా లేదా అని చేయాలనిపిస్తుంది. ఆ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. డెఫినెట్గా ఆ సాంగ్స్ కానీ ఇప్పటికి చాలామంది ఆ సాంగ్స్కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా చేస్తే బాగుంటుంది, నాకు కూడా అనిపిస్తుంది. మాకు ఇంకొకటి అనిపిస్తుంది సార్, ప్రేయసి రావే మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ కరెక్ట్ ఫిలిం ఏమో ఎలా కనెక్ట్ అలాగంటే ఆహ్వానం కూడా చేయాలి. అప్పుడు అది మరి ఎవరైతే పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారో విడాకులు తీసుకునేటప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అనేది కొత్త థాట్ అది. ఎందుకంటే నలుగురిని కలిసి మనం మ్యారేజ్ నలుగురికి కార్డులు పంచి నలుగురు వచ్చి ఆశీర్వదించినప్పుడు విడిపోయేటప్పుడు కూడా నీకు నలుగురు వచ్చేసేసి విడిపోండరా అని చెప్తేనే అనే పాయింట్ ఉంది చూడండి. ఇట్స్ వండర్ఫుల్ పాయింట్ అయింది. పాయింట్ ఏంటి సార్, ఆహ్వాన పత్రిక కూడా దాని మీద ఆహ్వానం అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాను, ఆ మూమెంట్. అట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డాన్స్ మూమెంట్కి చిరు గారికి రీసెంట్గా సత్కారం అందడం మీ మాటల్లో వినాలనుంది, ఏం చెప్తారు? నిజంగా అండి, అంటే అది వర్డ్స్లో నేను ఆయన గురించి చెప్పడం అనేది కాకుండా, ఎందుకంటే ఆయనకి మేము ఫ్యాన్స్ అయిందే ఆయన డ్యాన్స్లు చూసి, ఫైట్లు చూసి. అప్పట్లో
మేము చదువుకునేటప్పుడు ఆయన సినిమాలు అంటే పిచ్చిగా అయ్యిందే సాంగులు అయితే చూసి. ఎందుకంటే సాంగ్స్లో డ్యాన్స్లో ట్రెండ్ అనేది సృష్టించింది ఆయనే. ఇలా ఉంటే ఒక జనరేషన్ ముందుకు తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. ఎందుకంటే అప్పట్లో డ్యాన్సులు నాగేశ్వరరావు గారు డ్యాన్స్ బాగా చేశారు, వాళ్ళ డ్యాన్సులు వేరే ఉండేది. ఒక చేంజ్ చేసేసింది డ్యాన్స్ అనేది, చేంజ్ చేసింది చిరంజీవి గారు అన్నయ్య. దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఉన్నంత దాన్ని ఫాలో అవ్వకుండా దాన్ని ఇంకా కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తున్నారు తప్పితే ఎవర్ గ్రీన్. ఈరోజు సాంగుల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఏ స్టెప్ వేసినా ఒక స్టైల్ ఉంటుంది ఆయన. అందుకే ఈరోజు ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వాళ్ళు అన్ని స్టెప్పులు ఎవరు నాకు తెలిసి రావడం అనేది కూడా మాకు గర్వం అంతే. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది సార్, ట్రెండ్ సెట్ చేస్తాము, ట్రెండ్ ఫాలో అన్నట్టు. ఆయన ఆల్రెడీ ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసేసారు, ఇప్పుడు అందరం ఫాలో అవుతామని మాత్రం చెప్పొచ్చు సార్. అదే అంటున్నా, ఆయన దగ్గర నుంచే కదా మొత్తం మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది. ఫైట్స్, ఈవెన్ ఫైట్స్ కూడా ఆయన ద్వారానే. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అంతే సార్. అలాగే మేమంతా అభిమానులందుకు మాకు నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. మెగా అభిమానులు ఎంతమంది ఉన్నారో, సో మెగా అభిమానులు శ్రీకాంత్ని ఎప్పుడు లవ్ చేస్తుంటారు? ఎందుకంటే కొన్ని సినిమాలు అలా మార్క్ ఇచ్చేసారు సార్. రామ్ చరణ్ గారి అభిమానులు కూడా మిమ్మల్ని లవ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్లో మీ ఇద్దరి కాంబినేషన్, ఆ ఏటీఎం అనే ఒక వర్డ్, మామూలుగా మనం ఏటీఎం ఎలా పిలుస్తాం, బట్ ఆ ఒక్క ఫ్రెండ్ నేమ్తో క్యాచీగా బయట అందరూ ఫ్రెండ్స్ పిలుచుకునేలాగా ఆ క్యారెక్టర్ బయటకు వచ్చింది. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి మీకు వచ్చే మధ్యన సంభాషణలు, ఆయన కాలేజ్కి వెళ్తుంటే స్టైల్ స్టైల్ సో నెక్స్ట్ లెవెల్ అనమాట. మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? 100% చేయొచ్చు. టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ దొరికితే 100% ఎందుకంటే చేయాలని 100% ఉంటుందిగా. నేను అప్పుడు అడుగుతూ ఉంటాను, ఎప్పుడు మళ్ళీ ఎక్స్పెక్ట్ 100% అది జరుగుతుంటే అందరితో. ఇప్పుడు నేను నాకు తెలిసి అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశాను నేను. అందరు క్యారెక్టర్, అందరు సినిమాలు, అందరు హీరోలతో సరదాగా వెళ్తా ఉందాం అంతా అంతే. ఫైనల్గా మీ ఫుడ్ డైట్ ఏమైనా చెప్తారా? ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉన్నారు అంటే ఈ జనరేషన్ వాళ్ళ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టాలు అయిపోతున్నాయి సార్. మీరు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. ఇప్పుడు నేను చెప్పే నాకంటే ఎక్కువ బాగా బయట వాళ్ళే బాగా వాళ్ళే చెప్తున్నారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. బట్ నేనంటే ఏమన్నా ఫుడ్ విషయంలో కొంచెం జంకీ ఫుడ్స్ అయ్యింది నేను తిన్నాను. ఇంట్లో ఫుడ్డే ఎక్కువ, వెజిటేరియన్ తింటాను ఎక్కువ. అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ తింటాను తప్పితే ఎక్కువ వెజిటేరియనే. జుట్టు ఉడితే కలర్ అయిపోతే వేరే రకంగా ఉంటామేమో. గడ్డలు పెంచి కలర్లు మొత్తం అంతా వైట్లు వేయించుకుంటే ఎలా ఉంటామో మనకు తెలియదు. అది వైట్లు ఉంటే వీడు కూడా ముసలాడు రా అనుకుంటారేమో, నాకు తెలియదు మరి ఏజ్ వచ్చేసిందని. బట్ నా సీక్రెట్ నా హెయిర్ అనుకుంటున్నారు, బట్ కొంచెం మెయింటెనెన్స్ చేస్తారు అట్లా. సో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్ సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి సినిమా చూడడానికి. సో ఫైనల్గా మీరేం చెప్తారు ఆడియన్స్కి? మీరు చెప్పిందే, అందరూ రావాలి, అందరూ చూడండి. గేమ్ చేంజర్ డెఫినెట్గా ఒక మంచి మిమ్మల్ని అందరిని ఆదరిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డిఫరెంట్ మూవీ, పక్కా కమర్షియల్, మంచి మెసేజ్ ఉన్న ఫిలిం లాగా ఈ ఫిలిం ఉంటుంది. ఫ్యాన్స్తో పాటు మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఈ ఫిలిం వెళ్ళి సక్సెస్ అవ్వాలి, సక్సెస్లో మేము కూడా భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సీ అండ్ ఎంజాయ్, January 10th. Okay, thank you sir, thank you so much once again.